నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ్మ. నవంబర్ 2వ తారీఖు దగ్గర నుంచి 8వ తారీఖు నవంబర్ దాకా జరిగేటువంటి గ్రహ సంచారాల ఆధారంగా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉందో మనం చూస్తే కనుక ముఖ్యంగా గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో ఒకసారి గమనిద్దాము. కర్కాటక రాశిలో గురుగ్రహ సంచారం ఈ వారంలో నడుస్తోంది. సింహరాశిలో కేతుగ్రహ సంచారం నడుస్తోంది. తులారాశిలో రవి నీచ స్థితిలోనే శుక్రుడితో పాటు సంచారం చేస్తున్నారు. వృశ్చిక రాశిలో బుధ కుజుల యొక్క సంచారం జరుగుతోంది. కుంభరాశిలో చంద్ర రాహుల యొక్క సంచారము, మీనరాశిలో రవి సంచారం చేస్తూనే కుంభరాశి మీద ప్రభావితం అనేటువంటి చేస్తున్నారని చెప్పచ్చు. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉందో మనం చూద్దాం. ముందుగా మేషరాశి వాళ్ళకి. మేషరాశి వాళ్ళకి ఈ వారము 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పచ్చు. అష్టమంలో బుధగ్రహ సంచారము, లాభంలో చంద్రరాహులిద్దరూ కూడా యోగిస్తున్నారు. దీని మూలకంగా వ్యాపారంలో ఎవరైతే మేషరాశి వాళ్ళు ఉంటారో వ్యాపారం విస్తీర్ణత అనేటువంటిది బాగుంటుంది. ఎందుకంటే వక్రించి ఉన్నారు కాబట్టి, వక్రించినప్పుడు బుధుడు రెట్టింపు ఫలితాలు ఇస్తారు కాబట్టి బిజినెస్ అనేటువంటిది గ్రో అయ్యే అవకాశాలు ఉంటాయి. మీ మాట ద్వారా, వాక్ చాతుర్యం ద్వారా అనుకున్నవన్నీ కూడా సాధించుకునేటువంటి అవకాశాలు, బంధుమిత్రులతో కలవడం కానీ లేకపోతే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. చంద్రబలం బాగుంది కాబట్టి వారం ప్రథమంలో ప్రశాంతత అనేటువంటిది చాలా బాగుంటుంది. ఉల్లాసవంతమైనటువంటి జీవితాన్ని చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లాభంలో రాహుగ్రహ సంచారం అనేటువంటిది మీరు ఏదైతే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ప్రయత్నపూర్వకంగా కష్టపడుతూ ముందుకు వెళ్తూ ఉంటే 100% మీకు ఆ ప్రోత్సాహం అనేటువంటిది రాహు అనేటువంటిది కలగజేస్తారు. ప్రాబ్లం ఏమీ లేదు. మిగతా గ్రహాలన్నీ కూడా కాస్త ప్రతికూలమైన దశల్లో ఉన్నాయి కాబట్టి 4వ స్థానంలో గురు అనేటువంటి ఆయన సంచారం చేస్తున్నారు. విపరీతంగా ఖర్చులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. పంచమంలో కేతుగ్రహ సంచారం, సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సప్తమంలో రవిగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తోంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సమయానికి భోజనం చేయాలి, లేకపోతే అనారోగ్య సమస్యలు అనేటువంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సంతాన రీత్యా సంతానానికి ఏదైనా పిల్లలకి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. సప్తమంలో శుక్రగ్రహ సంచారము అనేటువంటిది కనబడుతుంది. దీనివల్ల మెరిటల్ లైఫ్లో కానీ ప్రేమ వ్యవహారాల్లో కానీ చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అష్టమంలో కుజగ్రహ సంచారము అనేటువంటిది బాగాలేదు. ఈ వారంలో అప్పు తీసుకోవడం కానీ అప్పు ఇవ్వడం కానీ చేయడం వల్ల డబ్బులు అనేటువంటివి బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. న్యాయపరమైనటువంటి ధర్మపరమైనటువంటి చిక్కుల్లో కోర్టు వ్యవహారాలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పచ్చు. 12వ స్థానంలో శనీశ్వర సంచారం జరుగుతోంది. ఏలినాడు శని యొక్క ప్రారంభ కాలం కాబట్టి శనికి తైలాభిషేకం చేయించండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. కార్తీక మాసం నడుస్తుంది కాబట్టి గురుబలం పెరగడానికి శివుడికి అభిషేకం చేయించడం ద్వారా గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా స్ట్రెంగ్తన్ అయ్యి అంటే స్ట్రాంగ్ అయ్యి మీకు మంచి శుభ ఫలితాలు కనబడతాయి అని చెప్పొచ్చు. వృషభ రాశి వాళ్ళకి ఈ వారంలో ఎలా ఉందో చూస్తే కనుక వీళ్ళకి 4 గ్రహాలు బాగా యోగిస్తున్నాయని చెప్పొచ్చండి. షష్టంలో రవి బలము అనేటువంటిది బాగుంది. సప్తమంలో బుధగ్రహ సంచారం బాగుంది. దశమంలో రాహు, దశమంలోనే చంద్రగ్రహ సంచారాలు అనుకూలిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా అనుకున్నటువంటి మార్పులన్నీ కూడా సానుకూలమైన ఫలితాలు ఇచ్చే విధంగా ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. ఇదే కాకుండా ఏదైతే పని తలపెడతారో ఆ పని సంపూర్ణంగా పూర్తయ్యేటువంటి యోగము, ఆరోగ్య పరిస్థితి అంతా కూడా దినదిన అభివృద్ధి చెందేటువంటి యోగము, వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేటువంటిది కనబడుతోంది అని చెప్పచ్చు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ పాత బంధుమిత్రుల యొక్క కలయిక కానీ ఈ వారంలో కనబడుతోంది అని చెప్పచ్చు. 3వ స్థానంలో గురుడు యోగించట్లేదు కాబట్టి ఇంతకు ముందున్నంతగా ఆర్థిక పరిస్థితి ఇప్పుడు కనబడదు. మనీ అనేటువంటిది టైట్ అయ్యే అవకాశాలు రానున్నటువంటి వారంలో కూడా వృషభ రాశి వాళ్ళకి కనబడుతున్నాయి కాబట్టి ఆర్థిక పరమైన విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపండి. కుటుంబంలో కీచులాటలు ఇది రాకుండా చూసుకోండి. షష్టంలో శుక్రబలం అనేటువంటిది తక్కువగా ఉంది. సినీ నాటక కళారంగాల్లో కానీ నృత్య గీత వాద్యాది రంగాల్లో కానీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో కానీ భార్యాభర్తల యొక్క అన్యోన్యత అనేటువంటిది తగ్గకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కుజబలము అనేటువంటిది లేదు కాబట్టి రావాల్సిన డబ్బులు రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా సఫలీకృతం అయ్యే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. దశమంలో శని కాబట్టి వృత్తిలో కాస్త ప్రెషర్స్ అనేటువంటివి ఉండే అవకాశం ఉంటుంది. స్వల్పమైనటువంటి దోషాలు వృషభ రాశి వాళ్ళకి కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో పూజించండి. సోమవారం నాడు శివుడికి ఏకాదశి రుద్రాభిషేకం చేయించండి. ఏదైతే రానున్న రోజుల్లో వృషభ రాశి వాళ్ళకి గ్రహ సంచారం వీక్ అవుతుందో అది కూడా స్ట్రాంగ్ అవుతుంది. మంచి శుభ ఫలితాలు కనబడతాయి అని చెప్పచ్చు. మిథున రాశి వాళ్ళకి ఈ వారంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయో మనం చూస్తే కనుక మిథున రాశి వాళ్ళకి ఈ వారం 6 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. ప్రధానంగా ద్వితీయంలో గురుగ్రహ సంచారం బాగుంది. తృతీయంలో కేతుగ్రహ సంచారం అనుకూలిస్తోంది. పంచమంలో శుక్రగ్రహ సంచారం బాగుంది. షష్టంలోనే బుధుడు, భాగ్యంలో శని అనేటువంటి ఆయన మిశ్రమంగా యోగిస్తున్నారని చెప్పచ్చు. మిథున రాశి వాళ్ళకి అనుకున్నటువంటి విధంగానే అనుకున్న అవకాశాలు, ప్రయత్నాలు ప్రతిదీ కూడా నెరవేరేటువంటి అవకాశం కనబడుతోంది. తృతీయంలో కేతుగ్రహ సంచారము పట్టుదలతో అనుకున్నది సాధించేటువంటి దిశగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి.
రావాల్సిన డబ్బులు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, సంతాన ప్రయత్నాలు కానీ అన్నీ కూడా అనుకూలిస్తాయి అని చెప్పచ్చు. షష్టంలో కుజగ్రహ సంచారం అనుకూలిస్తోంది. రుణ బాధలు, అప్పుల బాధతో ఇబ్బంది పడుతూ ఉంటే అవి క్రమేపీ కొన్ని మనసులో మీరు తీర్చేస్తారు. ఆ దారిలో పడ్డారు. డిసెంబర్ 6 వరకు కుజుడు బాగున్నారు కాబట్టి ఈ లోపు మీరు తీర్చేసేటువంటి యోగం కూడా ఈ వారంలో కూడా దానికి సంబంధించినవి చాలా బాగుంటాయి. పంచమంలో శుక్రగ్రహ సంచారం చాలా బాగుందండి. సినీ, నాటక, కళారంగాలు కానీ, నృత్య, గీత, వాద్యాది రంగాల్లో ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ చెప్పాలి అంటే మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వారంలో మాట పట్టింపులన్నీ కూడా క్లియర్ అయ్యి వాళ్ళిద్దరి మధ్యలో అన్యోన్యత పెరిగే అవకాశాలు ఉంటాయి. బుధగ్రహ సంచారం అనుకూలిస్తోంది. వ్యాపార రంగంలో దినదిన అభివృద్ధి చెందేటువంటి యోగం ఖచ్చితంగా కనబడుతుంది అని చెప్పొచ్చు. పంచమంలో రవి అనేటువంటి ఆయన నడుస్తున్నారు. దీనివల్ల ఏంటి అంటే ఆరోగ్య విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ఫాదర్ విషయంలో, సంతాన విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. రాజకీయ నాయకులకి నిరాశ, నిస్పృహలు కనబడతాయి. భాగ్యంలో రాహు కాబట్టి మీరేదైనా డబ్బులు బయటకు ఇస్తే అవి తిరిగి వచ్చే అవకాశములు ఉండవు. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. భాగ్యంలో చంద్రగ్రహ సంచారం కనబడట్లేదు. ప్రశాంతత అనేటువంటిది ఉండదు. అంటే కంగారుగా ఉండేటువంటి పనులు కానీ, అలజడితో కూడినటువంటి వ్యవహారములు కానీ, గందరగోళ పరిస్థితులు కానీ ఎక్కువగా కనబడుతున్నాయి. అంతకుమించి పెద్దగా దోషం అయితే ఏది కాదు. చంద్రబలము అనేటువంటిది పెరగడానికి శివుడికి అన్నాభిషేకము అనేటువంటిది చేయండి. అత్యంత శ్రేయోదాయకంగా అద్భుతంగా కనబడుతుంది. వీలైతే దుర్గాదేవికి కుంకుమార్చన చేయడం కూడా చాలా అవసరం. ఈ వారంలో మీ డబ్బులు బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి చూస్తే కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం కాస్త ప్రతికూలమైన పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పొచ్చండి. ఓన్లీ 1 ప్లానెట్ మాత్రమే అనుకూలిస్తోంది. అది కూడా చతుర్థంలో శుక్రగ్రహ సంచారం మాత్రమే బాగుంది అని చెప్పొచ్చు. దీని మూలకంగా ఏంటి అంటే సినీ, నాటక, కళారంగాలు కానీ, నృత్య, గీత, వాద్యాది రంగాలు కానీ, కళారంగం కానీ, మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్ ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయ్యేటువంటి యోగం చాలా బాగుంటుంది. ఎవరైతే క్రియేటివ్ సెక్టార్లో ముందుకు వెళ్తారో అలాంటి కర్కాటక రాశి వాళ్ళకి మంచి ఫలితాలు కనబడతాయి. మిగిలినటువంటి తదితర అన్ని గ్రహాలు కూడా మీకు కాస్త ప్రతికూలమైన దశలో ఉన్నాయి కాబట్టి చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. లగ్నంలో గురుగ్రహ సంచారము, డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం, డబ్బులు లేకపోవడం, ఆర్థిక సమస్యలు చూసే అవకాశం ఉంటుంది. ద్వితీయంలో కేతులు, విద్యార్థులకు విద్యలో ఆటంకాలు, ఆశించినటువంటి ఫలితాలు లేకపోవడం లాంటివి ఎక్కువగా కనబడతాయి. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, అనారోగ్య సమస్యలు రావడం లాంటివి చతుర్థంలో రవి వల్ల కనబడుతూ ఉంటాయి. ప్రధానంగా పదవీ యోగాల్లో ఎవరైతే కర్కాటక రాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకి చిన్న చిన్న అవమానములు, మనోవిచారములు అధికంగా పెరిగేటువంటి అవకాశం కనబడుతోంది. పంచమంలో కుజగ్రహ సంచారం, రుణబాధలతో బాధపడేటువంటి వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. అష్టమంలో రాహుగ్రహ సంచారం కనబడుతోంది. యాంగ్జైటీ ఇష్యూస్ కానీ, మానసిక ప్రశాంతత అనేటువంటిది లేకపోవడం కానీ, విపరీతమైన ఆలోచనలు, నిద్ర పట్టకపోవడం లాంటివి జరిగే అవకాశములు కర్కాటక రాశి వాళ్ళకి వారంలో కనబడుతున్నాయని చెప్పొచ్చు. భాగ్యంలో శనీశ్వర సంచారం అనేటువంటిది నడుస్తుంది. దీనివల్ల ఉద్యోగ ప్రయత్నాలు ఏదైనా చేస్తే ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేస్తే, కష్టపడితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళకి అందరికంటే ఎక్కువగా ఈ వారంలో ప్రతికూలమైన పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేయండి. నవగ్రహాల శక్తి అంతా కూడా పెరిగే విధంగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ కానీ, నవధాన్యాలు దానంగా ఇవ్వడం కానీ, నవధాన్యాలు అగ్నిహోత్రుడికి సమర్పించడం కానీ చేయండి. అద్భుతమైన శుభ ఫలితాలు కర్కాటక రాశి వాళ్ళు చూస్తారు. సింహరాశి వాళ్ళకి ఈ వారంలో 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చు. తృతీయంలో రవి అనేటువంటి ఆయన బాగున్నారు. తృతీయంలోనే శుక్రుడు కూడా చాలా బాగున్నారు. చతుర్థంలో బుధగ్రహ సంచారము, సప్తమంలో చంద్రగ్రహ సంచారం అనేటువంటిది కనబడుతుంది. వారం స్టార్టింగ్లో ఖచ్చితంగా పాత బంధుమిత్రుల యొక్క కలయిక కానీ, విందు వినోద కార్యక్రమాలు, నూతన వస్త్రయోగం, నూతన వాహన యోగం కానీ, నూతన వస్తు యోగాలు కానీ కనబడుతున్నాయని చెప్పొచ్చు. తృతీయంలో రవిగ్రహ సంచారం కనబడుతోంది. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ వారంలో సరైన సమయానికి భోజనం చేసి ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశాలు కూడా వారం స్టార్టింగ్లో మీకు కనబడతాయి. వ్యాపారస్తులకి దినదిన అభివృద్ధి అనేటువంటిది కనబడుతుంది. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి అని చెప్పొచ్చు. మ్యారిటల్ లైఫ్లో మాట పట్టింపులు, కీచులాటలు, కలహాలన్నీ కూడా సమసిపోతాయి అని చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రతికూలమైన గ్రహస్థితి చూస్తే లగ్నంలో కేతు వల్ల కన్సిస్టెన్సీ లేకపోవడం కానీ, బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టండి. యాక్టివ్గా పనిచేసి కష్టపడగలిగితే అనుకున్న విజయాలు తప్పకుండా వస్తాయని మిమ్మల్ని మీరు నమ్మండి. ఖచ్చితంగా అవి వస్తాయి. సప్తమంలో రాహుగ్రహ సంచారము అనేటువంటిది వ్యాపారంలో పార్ట్నర్షిప్లు ఎవరైతే వెళ్తారో వాళ్ళకి కాస్త ఇబ్బందులు అనేటువంటివి ఈ వారంలో కనబడుతున్నాయి. చతుర్థంలో కుజగ్రహ సంచారము, రుణబాధలతో బాధపడేటువంటి వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. 12వ స్థానంలో గురుగ్రహ సంచారం కాబట్టి డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం, శుభకార్యాలకి డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి రావడం, డబ్బులు చేతిలో లేకపోవడం లాంటివి ఈ వారంలో ఎక్కువగా చూస్తారు. భయపడకండి, ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది పెంచుకుని ముందుకు వెళ్ళండి. నమ్మింది ఖచ్చితంగా జరుగుతుంది అని ఆశించి మీరు ముందుకు వెళ్ళగలిగితే సింహరాశి వాళ్ళకు గొప్ప శుభ ఫలితాలు ఖచ్చితంగా కనబడతాయి. కనకధార స్తోత్రాన్ని, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ఈ వారంలో జపం చేయడం కానీ, పారాయణ చేయడం కానీ చేయండి. గొప్ప శుభ ఫలితాలు ఖచ్చితంగా కనబడతాయి.
కన్యా రాశి వాళ్ళకి ఈ వారము 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా ద్వితీయంలో శుక్రగ్రహ సంచారం చాలా బాగుంది. ఈ వారంలో ధనలాభం కలగడం కానీ, వస్త్రలాభం కలగడం కానీ, వస్తులాభం కలగడం కానీ, వాహన లాభం కలగడం కానీ ఏదైనా సరే ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశములు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. లాభంలో గురుడు కూడా ఇదే సూచన చేస్తున్నారు. నూతన ఉద్యోగ అవకాశాలు, వివాహ ప్రయత్నాలు, సంతాన విషయంలో గుడ్ న్యూస్ వినేటువంటి అవకాశం ఈ వారంలో కనబడుతుంది అని చెప్పొచ్చు. తృతీయంలో కుజగ్రహ సంచారము అనేటువంటిది నడుస్తోంది. దీనివల్ల రుణబాధల నుంచి బయటికి రావడం కానీ, భూలాభం అనేటువంటిది కలగడం కానీ, న్యాయపరమైన, ధర్మపరమైన, కోర్టుపరమైనటువంటి సమస్యల నుంచి మీకు విజయం దక్కడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. షష్టంలో రాహుగ్రహ సంచారం శత్రువుల మీద ఆధిక్యత అనేటువంటి ప్రదర్శిస్తారు. ఆరోగ్య లోపాలను సరిదిద్దుకునే విధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. షష్టంలో చంద్రుడు చాలా బాగున్నారు. కోపాన్ని తగ్గించుకోండి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి యోగము, పాత బంధుమిత్రులను కలుసుకునేటువంటి యోగము, ప్రశాంతంగా ఉండేటువంటి యోగాలు ఇవన్నీ కూడా ఈ వారంలో ఖచ్చితంగా కనబడుతున్నాయి. ప్రతికూలమైన దశలు చూస్తే ద్వితీయంలో రవిగ్రహ సంచారం నీచ స్థితిలో కనబడుతోంది. తండ్రి యొక్క ఆరోగ్య సమస్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాన్నగారి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. దానికోసం డబ్బులు బాగా ఖర్చు అయ్యేటువంటి యోగం ఉంది, జాగ్రత్త పడండి. ద్వాదశంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది కనబడుతుంది. దైవ భక్తి అనేటువంటిది పెరుగుతుంది. డివోషనల్ టైం అనేటువంటిది ఇంకా పెరుగుతుంది. భగవత్ సేవ అనేటువంటిది చేస్తారు. తీర్థయాత్ర దర్శనాలు కానీ, భగవద్ దర్శనాలు కానీ చేసేటువంటి యోగం కనబడుతుంది. తృతీయంలో బుధగ్రహ సంచారం అనేటువంటిది మిశ్రమంగా యోగిస్తోంది కాబట్టి వ్యాపారస్తులు మరింత జాగ్రత్తగా ఉండాలి. నూతన పెట్టుబడిదారులు కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పొచ్చు. సప్తమంలో శని భగవానుడు సంచారం చేస్తున్నారు. దీని మూలకంగా కష్టాన్ని పెంచండి, బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి మరింత ఉత్సాహంగా పనిచేయగలిగితే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రవి అనేటువంటి ఆయన బాగాలేదు కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా మీరు అనుకున్నది దక్కించుకుంటారనేటువంటి విషయాన్ని మీరు నమ్మండి. అవి ఖచ్చితంగా వస్తాయి అని చెప్పొచ్చు. పర్సనల్ చార్ట్ చూసుకోండి. కన్యారాశి వాళ్ళకి మంచి యోగాలు కనబడుతున్నాయి కాబట్టి నూతనమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ వారంలో మీరు చూసే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. రవి బుధులు ఇద్దరు కూడా అనుకూలించట్లేదు కాబట్టి ప్రధానంగా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. సూర్యోదయం కంటే ముందుగా నిద్ర లేవడం, ఆరోగ్య నియమంగా పెట్టుకోవడం చాలా మంచిది. తులారాశి వాళ్ళకి ఈ వారం 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చు. లగ్నంలో శుక్రుడు చాలా బాగున్నారండి. దీనివల్ల నూతన వస్త్రలాభము, వాహన లాభము, వస్తులాభాలు లాంటివి ఖచ్చితంగా కనబడతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి యోగం కనబడుతుంది అని చెప్పొచ్చు. ఆభరణ యోగాలు ధరించేటువంటి యోగం ఖచ్చితంగా పడుతుంది అని చెప్పొచ్చు. ద్వితీయంలో బుధుడు యోగిస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటి అంటే మంచి వ్యాపారం అనేటువంటిది సాగుతుంది. ఏదో ఒక విధంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడే విధంగా నవంబర్ 19వ తారీఖు లోపు మీకు డబ్బు అనేటువంటిది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో ప్రశాంతత అనేటువంటిది చూస్తారు. కుటుంబ సభ్యుల్లో గొడవలన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. షష్టంలో శని భగవానుడు అనేటువంటి ఆయన సంచారం చేస్తున్నారు. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఎవరికైనా న్యాయ పోరాటములు కానీ, గవర్నమెంట్ సంబంధించి కానీ, లీగల్ లిటిగేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళైతే ఖచ్చితంగా ఉపశమనం చూస్తారు అని చెప్పొచ్చు. లాభంలో కేతుగ్రహ సంచారం కనబడుతోంది. దైవానుగ్రహం సంపాదించుకోగలిగితే, ఆత్మవిశ్వాసం పెంచుకోగలిగితే ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తారు అని చెప్పొచ్చు. లగ్నంలో రవి నీచ స్థితిలో ఉన్నారు. ఆరోగ్యాన్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకనంటే రవి ఎప్పుడూ కూడా ఆహారం సరిగ్గా తీసుకోలేకపోవడం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలకే కారణమవుతారు. కాబట్టి మీ వైపు నుంచి ఎటువంటి తప్పు లేకుండా జాగ్రత్త పడండి. గతంలో చేసినటువంటి అప్పులు కానీ, రుణబాధలు కానీ, మీరు చేసిన తప్పులు కానీ, ద్వితీయంలో కుజగ్రహ సంచారం నడవడం వల్ల ఆర్థిక పరిస్థితి మీద పడే అవకాశములు కానీ, విద్యార్థులకి ఆటంకాలు వచ్చే అవకాశములు కానీ స్వల్పంగా కనబడుతూ ఉన్నాయి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణ చేయండి. మంగళవారం నాడు చాలా బాగుంటుంది. పంచమంలో రాహుగ్రహ సంచారం నడుస్తోంది. దుర్గాదేవి యొక్క ఆరాధన చేయాలి. సంతాన ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉంటాయి. సంతాన రీత్యా ఇబ్బందులు కానీ, సంతాన స్థానంలో రాహు కాబట్టి వాళ్ళ యొక్క జీవితం కోసం అధికమైన శ్రమ పెరగడం కానీ ఇలాంటివి ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పొచ్చు. పంచమంలో చంద్రుడు బాగాలేదు. ప్రశాంతత అనేటువంటిది, నిద్ర పట్టకపోవడం లాంటివి ఎక్కువగా కనబడతాయి. గందరగోళ పరిస్థితులు, అలజడి లాంటివి ఎక్కువగా కనబడుతున్నాయి. దశమంలో గురుడు కాబట్టి సంపాదించిన డబ్బు నిలబడకపోవడం, విపరీతంగా ఖర్చు అవ్వడం, ధననాశనం అనేటువంటి జరగడం, చిన్న చిన్న అవమానాలు, మనోవిచారములు అధికంగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. రోజు వాటర్తో శివుడికి అభిషేకం చేయడం వల్ల శుక్రబలం మరింతగా పెరుగుతుంది. అనుకున్నవి సాధించేటువంటి యోగము, ఆకస్మిక ధనలాభములన్నీ కూడా ఈ వారంలో కలుగుతాయి అని చెప్పొచ్చు. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. భాగ్యంలో గురుగ్రహ సంచారం బాగుంది. దశమంలో కేతు యోగిస్తున్నారు. ద్వాదశంలో శుక్రగ్రహ సంచారం చాలా బాగుంది. విదేశాల్లో నివాసం ఉంటూ ఉద్యోగం లేదని బాధపడేటువంటి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారంలో ఏదైనా గుడ్ న్యూస్ వినేటువంటి యోగం పడుతుంది అని చెప్పొచ్చు. డబ్బులు ఖర్చు పెట్టిన దానికి ప్రతిదానికి ప్రతిఫలాన్ని పొందేటువంటి యోగంగా ఈ వారాన్ని మనం చెప్పుకోవచ్చు. దశమంలో కేతుగ్రహ సంచారం కాబట్టి అనుకున్నటువంటి విద్య కానీ, అనుకున్న వృత్తిలో రాణించడానికి, ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా సానుకూలమైన ఫలితాలు ఇస్తాయి అని చెప్పొచ్చు. భాగ్యంలో గురుడు చాలా బాగున్నారు. దీనివల్ల కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి తగాదాలన్నీ సాల్వ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
నూతన గృహప్రవేశ యోగము, నూతన గృహయోగం అనేటువంటిది కూడా కనబడుతోంది. ధనలాభములు అనేటువంటివి కనబడుతున్నాయి. వస్తు లాభాలన్నీ కూడా అధికంగా కనబడుతున్నాయి. వస్త్ర లాభాలతో సహా అన్నీ కూడా ఈ వారంలో బాగున్నాయి అని చెప్పచ్చు. కానీ ప్రతికూలమైన దశలు కూడా కనబడుతున్నాయి. లగ్నంలో బుధగ్రహ సంచారం బాగాలేదు. వ్యాపారస్తులు మరింత జాగ్రత్తగా రిస్క్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడిదారులు కానీ, స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పొచ్చు. లగ్నంలో కుజగ్రహ సంచారం అనేటువంటిది బాగాలేదు. ఆవేశంలో ఈ వారంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల అవి మీ యొక్క ప్రశాంతతని తీసివేసే విధంగా, ఇబ్బందులు కలిగించే విధంగా దారితీయొచ్చు. కాబట్టి ఆవేశం తమాయించుకుని జాగ్రత్తగా అడుగులు వేయడం చాలా ఇంపార్టెంట్. 4వ స్థానంలో రాహుగ్రహ సంచారం బాగాలేదు. దీనివల్ల కుటుంబ సభ్యులతో మళ్ళా తగులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. విదేశీ యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే ఆటంకాలు కానీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారం మొదట్లో ప్రశాంతత అనేటువంటిది దూరం అవుతుంది. గందరగోళ పరిస్థితులు అనేటువంటివి కనబడతాయి. అలజడి కలిగినటువంటి మనసుతో చాలా ఇబ్బందులు అనేటువంటివి చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసిక ప్రశాంతత కోసం మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. సూర్యోదయం కంటే ముందు నిద్రలేస్తే పనులన్నీ సజావుగా పూర్తవడం వల్ల అనుకున్నది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ద్వాదశంలో రవిగ్రహ సంచారం నడుస్తోంది. ఆరోగ్య విషయంలో ఎస్పెషల్లీ హార్ట్కి సంబంధించి కానీ, డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా ఆయాసము, లంగ్స్కి సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో కూడా వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పంచమంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతోంది. ప్రేమ వ్యవహారాల్లో కాస్త ఒడిదుడుకులు చూసే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి. వెంకటేశ్వర స్వామి వారికి తులసి పత్రితో పూజించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు ఈ వారంలో చూసే అవకాశం ఉంటుంది. ధనస్సు రాశి వాళ్ళకి ఈ వారం 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చు. తృతీయంలో రాహుగ్రహ సంచారము, తృతీయంలో చంద్రుడు, లాభంలో రవిగ్రహ సంచారం చాలా బాగుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తయ్యేటువంటి యోగం సుస్పష్టంగా కనబడుతోంది అని చెప్పొచ్చు. తృతీయంలో చంద్రగ్రహ సంచారం అనేటువంటిది కనబడుతోంది. ఉల్లాసకరమైనటువంటి జీవితాన్ని ఈ వారం ప్రథమంలో చూస్తారు. పాత బంధుమిత్రుల యొక్క కలయిక కానీ, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, ఆకస్మిక ధనలాభములు కలగడం కానీ ఖచ్చితంగా జరిగేటువంటి యోగం ఉంటుంది. తృతీయంలో రాహుగ్రహ సంచారం పట్టుదలతో అనుకున్న విషయాన్ని సాధించడానికి ముందడుగు వేసేటువంటి మీ ప్రయత్నం సానుకూలమైన ఫలితాలను తీసుకొస్తుంది అని చెప్పొచ్చు. చతుర్థంలో శనిగ్రహ సంచారం ప్రతి పని డిలే అవ్వకుండా, నిర్లక్ష్యాన్ని చూపకుండా, బద్ధకాన్ని చూపకుండా యాక్టివ్గా అనుకున్నది డెడికేటెడ్గా మీరు పనిచేయగలిగితే భారీ విజయం తప్పకుండా మీ సొంతం అవుతుంది. అష్టమంలో గురుగ్రహ సంచారం ఈ వారంలో బాగోలేదు. కాబట్టి ఎవరికి డబ్బులు అప్పుగా కానీ, దానంగా కానీ ఇవ్వద్దు. ఆర్థిక వ్యవహారాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ అప్పులు పాలయ్యేటువంటి అవకాశం ఈ వారంలో కనబడుతోంది. చిన్న చిన్న అవమానములు, మనోవిచారములు అధికంగా కనబడేటువంటి అవకాశం కనబడుతోంది. భాగ్యంలో కేతుగ్రహ సంచారం కాబట్టి దైవానుకూలత అనేటువంటిది కూడా ఉంటుంది. తీర్థయాత్రలు కానీ, పుణ్యక్షేత్రాలు కానీ, భగవత్ సేవ కానీ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆకస్మికంగా ధన నష్టం కలగడం, ఏదైనా ఖర్చులు రావడం, డబ్బులు లేకపోవడం, ఇలాంటి చిన్న చిన్న ఒడిదుడుకులు చూడడం వల్ల ప్రశాంతత అనేటువంటి దూరం అయ్యే అవకాశాలు స్వల్పంగా కనబడుతున్నాయి. వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు, స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళు స్వల్పంగా నష్టపోయే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ మరింత జాగ్రత్తగా ఉండగలిగితే దాని నుంచి అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ద్వాదశంలో కుజగ్రహ సంచారం గతంలో చేసిన అప్పులు ఇప్పుడు బాధపడేటువంటి అవకాశం, బాధ పెట్టే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణ చేయండి. లక్ష్మీ కుబేర హోమం చేయడం వల్ల ధనుస్సు రాశి వాళ్ళకి రాజయోగం పడుతుంది అని చెప్పొచ్చు. మకర రాశి వాళ్ళకి ఈ వారం 6 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. ప్రధానంగా తృతీయంలో శనిగ్రహ సంచారము, సప్తమంలో గురుగ్రహ సంచారము, దశమంలో రవిగ్రహ సంచారం చాలా బాగుంది. దశమంలోనే శుక్రుడు, లాభంలో బుధకుజుల యొక్క సంచారం చాలా బాగుంది. మకర రాశి వాళ్ళకి ఈ వారంలో రాజయోగం పట్టబోతోంది అని చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట అన్నానంటే శుభగ్రహాలన్నీ కూడా అత్యంత శుభమైనటువంటి స్థానంలో కనబడుతున్నాయి. కానీ ప్రశాంతత అనేటువంటిది ఈ వారంలో మీకు ఉండదు. పనులన్నీ కూడా విపరీతంగా ఒకేసారి రావడం, దానివల్ల గందరగోళ పరిస్థితులు, అలజడి కలిగినటువంటి వ్యవహారాలంతా కూడా కనబడుతున్నాయి. అష్టమంలో కేతు వల్ల ఓవర్ థింకింగ్ కానీ, యాంగ్జైటీ కానీ ఇలాంటివి చూసే అవకాశం ఉంటుంది. డబ్బులు విపరీతంగా సంపాదించినా చేతిలో డబ్బులు నిలబడకపోవడం, విపరీతంగా ఖర్చులు అవడం ఎక్కువగా చూస్తారు. అధికమైనటువంటి ఖర్చుల వల్ల ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి అని చెప్పొచ్చు. ఆ విషయంలో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. దశమంలో రవిగ్రహ సంచారం యోగిస్తోంది. గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా అత్యంత అనుకూలంగా కనబడుతున్నాయి. వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా అనుకూలిస్తున్నాయి. విదేశీ యోగాలు కూడా అనుకూలిస్తున్నాయి అని చెప్పొచ్చు. దశమంలో శుక్రుడు కాబట్టి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం, కుటుంబ సభ్యులతో ఆనందదాయకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆకస్మికంగా వచ్చేటువంటి వస్త్రలాభములు,
ధనలాభములు వస్తులాభాలన్నీ కూడా మీకు ఆనందాన్ని కలగజేస్తాయి అని చెప్పొచ్చు. లాభంలో కుజగ్రహ సంచారం గతంలో చేసిన అప్పులన్నీ తీర్చేసేటువంటి విధానంలో ఇప్పుడు ముందుకు వెళ్ళే ప్రయత్నాలన్నీ కూడా సానుకూలమైన ఫలితాలు దారితీస్తుంది అని చెప్పొచ్చు. లాభంలో బుధుడు బాగున్నారు. వ్యాపార రంగంలో దినదిన అభివృద్ధి కనబడుతుంది. మంచి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. సానుకూల ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి శని రాహుల యొక్క కంజంక్షన్ కానీ, ద్వితీయంలో చంద్రబలం పెరగడానికి శివ దర్శనం చేసుకోండి, శివ ఆరాధన చేసుకోండి, శివాలయంలో ప్రదక్షిణాలు చేయండి, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం లాంటివి చిన్న చిన్న రెమెడీస్ ఫాలో అవ్వడం మాత్రం చేత మీరు మంచి శుభ ఫలితాలు ఈ వారంలో చూస్తారని చెప్పొచ్చు. కుంభరాశి వాళ్ళకి ఈ వారం 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. లగ్నంలో చంద్రగ్రహ సంచారం చాలా బాగుంది. భాగ్యంలో శుక్రుడు యోగిస్తున్నారు. దశమంలో బుధుడు యోగిస్తున్నారు. కెరియర్లో ఎదగాలనే మీ తాపత్రయానికి తగినటువంటి ప్రయత్నం లేకపోవడం వలనైతేనేమి, గ్రహాల యొక్క ప్రతికూలమైన పరిస్థితుల వలనైతేనేమి ఏదో ఒక విధంగా మీ పనులన్నీ కూడా ఆటంకాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఆర్థిక సమస్యలు చూసేటువంటి యోగం కానీ, వృత్తి విషయంలో ఒడిదుడుకులు చూసేటువంటి యోగం కానీ, మానసిక ప్రశాంతత అనేటువంటిది లేకపోవడం కానీ, వ్యాపారంలో కూడా మందకొండిగా సాగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పచ్చు. భాగ్యంలో శుక్రుడు కాబట్టి వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం, పాత బంధుమిత్రుల యొక్క కలుసుకోవడం, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటివి చాలా కనబడుతున్నాయి. నూతన వస్త్రయోగం, నూతన వాహన యోగం, ఆకస్మిక ధనలాభాలు లాంటివి మీకు మంచి ఆనందాన్ని కలగజేస్తాయి అని చెప్పచ్చు. షష్టంలో గురుగ్రహ సంచారం అనేటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వల్పంగా అవమానపడడం కానీ, మనోవిచారములు కానీ కనబడుతున్నాయి. వివాహాది శుభ కార్యక్రమాలన్నీ కూడా పోస్ట్ పోన్ అవ్వడం కానీ, పెండింగ్ పడడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యాన్ని చాలా చక్కగా చూసుకోండి. రుణబాధల విషయంలో బాధపడుతూ ఉంటే రానున్న వారాల్లో మీకు మంచి జరుగుతుందని ఖచ్చితంగా నమ్మండి. ద్వితీయంలో శనిగ్రహ సంచారం విద్య విషయంలో ఆటంకాలు కలగజేయడం కానీ, ఆశ చూపించి నిరాశ చేయడం కానీ, వాత దోషాలు, ఆరోగ్య సమస్యలు ఇవ్వడం కానీ ఖచ్చితంగా కనబడుతుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఎస్పెషల్లీ శనికి తైలాభిషేకం చేయించండి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం మీకు మంచి శుభ ఫలితాలు కలగజేస్తుంది అని చెప్పొచ్చు. మీనరాశి వాళ్ళకి ఈ వారం 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. పంచమంలో గురుగ్రహ సంచారము, షష్టంలో కేతుగ్రహ సంచారము, అష్టమంలో శుక్రబలం చాలా బాగుంది. సినీ నాటక కళారంగాలు కానీ, నృత్య గీత వాద్యాది రంగాల్లో ఉన్న వాళ్ళకి కానీ అత్యంత శ్రేయోదాయకమైన ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. మంచి ఆదరణ అవకాశాలన్నీ కూడా చాలా బాగుంటాయి. కెరీర్లో ఎదగాలనే మీ తాపత్రయం తప్పకుండా నెరవేరుతుంది. సక్సెస్ వైపు అడుగులు వేసే అవకాశాలు ఉంటాయి. ధనలాభాలు కనబడుతున్నాయి. ఆకస్మికంగా వచ్చే ధనలాభాలు ఆనందాన్ని కలగజేస్తాయి అని చెప్పొచ్చు. షష్టంలో కేతుగ్రహ సంచారము ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టే విధంగా చేసే మీ ప్రయత్నాలన్నీ కూడా సానుకూలమైన ఫలితాలు ఇస్తున్నాయని చెప్పొచ్చు. లగ్నంలో శని ఎంత మీరు ప్రయత్నం చేసినా ఏదో ఒక సమస్య కానీ, ఏదో ఒక ఆరోగ్య సమస్య కానీ ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ప్రశాంతత అనేటువంటిది లేకుండా మానసిక ఒత్తిడిని గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అష్టమంలో రవిగ్రహ సంచారం రాజకీయ నాయకులకి ఆటంకాలు, మనోవిచారములు ఎక్కువగా ఉంటాయి. భాగ్యంలో కుజగ్రహ సంచారం గతంలో చేసిన అప్పులన్నీ కూడా ఇప్పుడు బాధ పెట్టే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు కూడా అప్పులు చేసే విధంగా ముందుకు వెళ్లకుండా జాగ్రత్తగా వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. 12వ స్థానం రాహు కాబట్టి వ్యసనాలు, అలవాట్లు, జోదం ఉన్న వాళ్ళు కానీ, విదేశాల్లో నివాసం ఉంటున్న వాళ్ళకే స్వల్పమైనటువంటి కష్టములు కనబడుతూ ఉన్నాయి. ద్వాదశంలో చంద్రగ్రహ సంచారం కనబడుతోంది. డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం, నిలబడకపోవడం అనేటువంటిది మనో విచారాన్ని కలగజేస్తోంది. ఇంతకు మించి పెద్దగా బాధపడేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీనరాశి వాళ్ళు స్పష్టంగా చెప్పాలి అంటే విష్ణుమూర్తి యొక్క ఆరాధన కానీ, విష్ణు సహస్రనామ పారాయణ కానీ గొప్ప శుభ ఫలితాలు కలగజేస్తుంది అని చెప్పొచ్చు. సో చూసారు కదండి, ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా ఈ గ్రహస్థితుల యొక్క ఆధారంగా ఈ విధంగా కనబడుతూ ఉన్నాయి. ఇది గోచార ఫలితములు కాబట్టి పర్సనల్ చార్ట్ అనేటువంటిది కూడా చూసుకోండి. పర్సనల్ చార్ట్లో మీకు మంచి శుభయోగాలు కానీ, వింశోత్తరి మహాదశ అంతర్దశల్లో మంచి యోగాలు నడుస్తూ ఉంటే మంచి శుభ ఫలితాలు ఖచ్చితంగా కనబడతాయి. ఇక్కడ గోచారంలో బాలేదని మీరు డేలా పడాల్సిన పని లేదు. పర్సనల్ చార్ట్ బాగుంటే ఖచ్చితంగా వీటిని ఓవర్కమ్ చేస్తారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారాన్ని, పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.